నమస్తే, పేరు విద్యాసాగర్. వెల్కమ్ టు జెడ్ ఛానల్ తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ. 3000 ఎకరాల్లో మొబిలిటీ వ్యాలీ. జహీరాబాద్, సీతారాంపూర్, దివిటిపల్లి, ఎంకతలలో ప్రత్యేక కష్టాలు. 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఆదాని వెనుక శక్తుల గురించి ప్రజలకు తెలియాలి. ఎంపీ రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ అండతోనే ఆదానికి అపార సంపద. రూపాయలు 10 లక్షల కోట్లు ఆవిరి. ఎమ్మెల్సీ కవిత. అప్పటి చదువులు ఇప్పుడు లేవు. గురువులకు గౌరవం ఇవ్వట్లేదు. విద్యా వ్యవస్థపై బ్రహ్మానందం వ్యాఖ్యలు. ఢిల్లీలోని పార్లమెంటు లైబ్రరీ భవనంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన ఊహాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. కేంద్ర పథకాలు, బడ్జెట్ను ప్రజలకు తీసుకెళ్లడంతో ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వాహన రంగ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ జీఎంవీ పేరిట ప్రత్యేకంగా విద్యుత్ వాహనాల కష్టాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. టీఎంవీతో వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో విద్యుత్ వాహన రంగంలో రూపాయలు 50,000 కోట్లు పెట్టుబడులతో పాటు 4 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 4 మెగా కష్టాలను నగరం చుట్టూ ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. జహీరాబాద్, సీతారాంపూర్లోని విద్యుత్ వాహనాల తయారీ క్లస్టర్లను, దివిటిపల్లిలో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఈఎన్ఎస్ను, వికారాబాద్, ఎంకతలలో ఇన్వెస్ట్ కష్టాలను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. The youngest state in India is already the hub for clean energy in India. State of Telangana is now the second largest producer of solar energy per unit land mass in the country. 20% of Telangana's energy output comes from solar. The state has already installed more than 5,000 gigawatts of solar energy. Telangana also aspires to become the most electrified state in the country in terms of mobility. We also were one of the early adopters of a focused EV and ESS policy in 2020 with an objective to facilitate investments in electric vehicle and energy storage systems, to also increase EV adoption in the state, to also, of course, develop enabling infrastructure, including charging stations, etc. With this policy, we endeavour to provide capital incentives, tax exemptions, subsidies, and other support to companies investing in the state. The response from the industry has been overwhelming. The state has already attracted more than 8,000 crores of investment, more than $1 billion of investments from leading Indian and global companies such as Olectra, Mitra, Grafton, Pure EV, One Moto, Ethrio, Ito, Light Auto, amongst others. The state has already emerged as a leading hub for automotive engineering, research and development in the world, with investments from Stellantis, ZF, Hyundai Mobis, Micron, Bosch, Ficosa, amongst others. I'm proud to share that Hyderabad is leading in development of advanced automotive technologies in India, including ADAS, digital cockpit solutions, V2X connectivity, automotive cyber security and others. ఆదాని గ్రూప్ పై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ. రూపాయలు 1,00,000 కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యవహారంలో నిజాలు దేశ ప్రజలకు తెలియాలని అన్నారు. ఆదానిపై చర్చించేందుకు కేంద్రం నిరాకరిస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత 2 ఏళ్లుగా తాను ఈ విషయంలో గురించి గళమెత్తుతూనే ఉన్నానని రాహుల్ గాంధీ చెప్పారు. काफी सालों से मैं बोल रहा हूं सरकार के बारे में कि हम दो हमारे दो. सरकार नहीं चाहती और सरकार डरी हुई है कि पार्लियामेंट में अदानी जी के बारे में डिस्कशन हो जाए, मगर सरकार को डिस्कशन अलाउ करना चाहिए. आप देखना, पूरी कोशिश होगी और ये सरकार नहीं, मोदी जी पूरी कोशिश करेंगे कि पार्लियामेंट में अदानी जी का डिस्कशन ना हो जाए. उसका कारण आप जानते हैं,
तो पूरी कोशिश होगी कि अदानी जी पे डिस्कशन ना हो। मैं अब 2-3 साल से ये मुद्दा उठा रहा हूँ और मैं चाहता हूँ कि इस पे डिस्कशन हो और दूध का दूध पानी का पानी हो जाए। जो लाखों करोड़ रुपए का भ्रष्टाचार हुआ है, जो हिंदुस्तान का इंफ्रास्ट्रक्चर कैप्चर किया गया है, उसके बारे में डिस्कशन हो और अदानी जी के पीछे कौन सी शक्ति है वो भी देश को पता लग जाए। ఆదానిపై కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని నిత్యకప్త దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌలకుంట్ల కవిత డిమాండ్ చేశారు. దేశంలో సంక్షోభిత పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాని సంస్థల షేర్ల విలువను పడిపోతున్నా కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడబోతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం దారుణమని విమర్శించారు. आज के डेट फरवरी 6 पे उनका शेयर वैल्यू 1483 रुपीज़ को गिर गया। इस पे ज़रूर प्रोब होना चाहिए। हमारी डिमांड है बीआरएस पार्टी की तरफ से एक जॉइंट पार्लियामेंट्री कमेटी को फॉर्म किया जाए, जिसमें हमारे पार्लियामेंट मेंबर सभी दल के होंगे। तो एक इम्पार्शियलिटी से इंक्वायरी होनी चाहिए, क्योंकि जब देश को इतना प्रभावित करने वाला कुछ भी घटना घटती है तो प्रोब तो ज़रूर होना चाहिए। ये हमारा पहला डिमांड है। दूसरी डिमांड ये है कि मॉरली और सोशली today there is an obligation on honorable prime minister of this country. He should speak out, he should explain to the people of this nation. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఇటీవల సినిమాలు తగ్గించిన సినిమాల్లో నటిస్తూ సినిమా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా బ్రహ్మానందం ఆర్ నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన యూనివర్సిటీ అనే సినిమా టైటిల్లోగా ఆవిష్కరణకి వచ్చేశారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమా ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమంలో భాగంగా బ్రహ్మానందం ఈ చిత్ర టైటిల్ లోగోను ఆవిష్కరించిన ప్రమోషన్స్ మొదలుపెట్టారు. చెప్పాల్సిన విషయం ఏంటంటే, నారాయణమూర్తి గారంటే నాకు ఇష్టం. ఆ ఇష్టం ఇవాళది కాదు, ఒక 35 సంవత్సరాల నుంచి నాకు పరిచయం దగ్గర నుంచి నాకు ఇష్టం. 3.5 దశాబ్దాలుగా ఒక వ్యక్తి అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా ఉండటం అనేది ఒక అసాధారణమైన విషయం. నెంబర్ 2, స్నేహ చిత్ర ఏదో పేరు పెట్టుకోవడం కాకుండా స్నేహ చిత్ర అనేటువంటి బ్యానర్ మీద ఎన్నో సినిమాలు నిర్మించి దర్శకత్వం వహించి అద్భుతమైనటువంటి అఖండ విజయాలు ఇచ్చినటువంటి వ్యక్తి నారాయణమూర్తి గారు. నేను అప్పుడప్పుడు ఈయన కలుస్తుంటా. ఆయన నన్ను కలవటం కాదు, నేనే ఆయన్ని కలుస్తుంటా. అది ఎక్కడ పడితే అక్కడ దొరకడు కదా, ప్రసాద్ ల్యాబ్లోనో లేకపోతే అక్కడ ఇట్లాగా వర్క్ వర్క్ వర్క్, సినిమా సినిమా సినిమా, ప్రజలు ప్రజలు ప్రజలు, పేద ప్రజలు పేద ప్రజలు ప్రజలు, సమస్యలు. అతనికి కావాల్సిన సబ్జెక్ట్ అది. సమస్యలు ఉన్నంత కాలం, పేద ప్రజలు ఉన్నంత కాలం, వాళ్ళ కష్టాలు ఉన్నంత కాలం నారాయణమూర్తి సినిమాలు ఉంటాయి, నారాయణమూర్తి ఉంటాడు. ఇది ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క రకమైనటువంటి అద్భుతమైన కథని ఎప్పుడు టేకప్ చేస్తాడో, ఎప్పుడు కూర్చుంటాడో, దాని మీద ఎప్పుడంత వర్క్ చేస్తాడో నాకు ఇప్పుడు చాలాసార్లు అర్థం కాని విషయం. కానీ గురుగారు సినిమా అయిపోయిందండి, మీరు ఒకసారి సినిమా చూస్తే బాగుంటుంది గురుగారు ప్లీజ్ అంటే, ఎప్పుడు తీశాడు, ఎప్పుడు అయిపోయింది, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాడు, సబ్జెక్ట్ ఏంటి గురుగారు, ఈసారి దీని మీద రైతుల మీద గురుగారు, ఈసారి ఇవి ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఇబ్బంది పైకొచ్చినా తలెత్తినా దాన్ని టేకప్ చేసి ప్రజల కోసం చేసే వ్యక్తి. కళాత్మకమైన దర్శకులు ఉన్నారు, వ్యాపారాత్మకమైన దర్శకులు ఉన్నారు, మహామహానుభావులైన దర్శకులు ఉన్నారు, అద్భుతమైన దర్శకులు ఉన్నారు. కానీ ప్రజా దర్శకులు లేరు. ప్రజల్నే ఆయుధంగా పెట్టి దర్శకత్వం వహించే వాళ్ళు నాకు తెలిసి నాకున్న రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఖమ్మం నగరం 44వ డివిజన్ భక్త రామదాస్ కాలక్షేత్రం నందు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని, కంటి చూపు వెంటనే మన జీవితం ముందుకెళ్తుందని, అత్యంత లేని తెలంగాణ కోసం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు.
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తాజాగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ సీఎం కేసీఆర్పై విమర్శనాలు సాధించారు. బీఆర్ఎస్ పెట్టే తెలంగాణ అసిద్ధంగా లేకుండా చేసిన కేసీఆర్ ఇప్పుడు తన రాజకీయ స్వార్థం కోసం గోదావరి నీళ్లను బలి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీరు మహారాష్ట్రకు తోడుకోమని కేసీఆర్ చెప్పడం తెలంగాణకు తీరని ద్రోహం చేయడమే అవుతుందని పేర్కొన్నారు. ఏ తెలంగాణ ప్రాజెక్టుకు జీవనది లాంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉందో ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మీద అనేక సందర్భాల్లో మహారాష్ట్రతో బాబులి సందర్భంగా కావచ్చు, ఇతరత్ర అనేక నదులు వంతెనల నిర్మాణానికి సంబంధించిన విషయాల లోపల అనేక సార్లు పెద్ద యుద్ధమే జరిగినటువంటి సందర్భాన్ని మర్చిపోయి కేసీఆర్ గారు ఇవాళ ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లను మహారాష్ట్ర లిఫ్టింగ్ ద్వారా వాడుకోవచ్చు అని చెప్తా ఉన్నాడంటే, శ్రీరామ్ సాగర్ కింద ఉన్నటువంటి సరస్వతి కెనాల్ ద్వారా ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, లక్ష్మీ కెనాల్ ఎగువ ఉన్నటువంటి ప్రాంతమైన నిజామాబాద్ కావచ్చు, అలీసాగర్ గుత్సా కావచ్చు, దాని తదుపరి కింద కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్కు, వరంగల్కు, నల్గొండకు, ఖమ్మానికి, దాని ద్వారా వరద కాలువ ద్వారా వచ్చేటువంటి నీళ్లు మిడ్ మానేరు, లోయర్ మానేరు, దాని తదుపరి ఇలా మల్లన్న సాగర్, కొండపోచమ్మ, మరి ఇవన్నీ కూడా ప్రాజెక్టులు నిండేటువంటి ఒక సందర్భ రంగనాయక సాగర్, ఈ విధంగా అన్ని ప్రాజెక్టులకు నీళ్ళు అందించేటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లను మహారాష్ట్ర తీసుకొని పొమ్మంటుందంటే నీ తల పొగరు ఎక్కడి దాకా ఎక్కిందో ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేసుకోండి. రైతులారా ఒకసారి ఆలోచన చేయని, మన నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ రైతులు చనిపోతే ఎన్నడూ స్పందించిన ముఖ్యమంత్రి హర్యానాలో రైతులు చనిపోతే పోయి 3 లక్షల రూపాయలు ఇచ్చేచ్చినాడు. ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎడారి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శ్మశానం అయితే ఒకవేళ మహారాష్ట్ర వాళ్ళు శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయడానికి చంద్రశేఖరరావు మాట ప్రకారంగా జరిగినట్టయితే మొత్తం కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టేలా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 2014లో దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా మోసం చేయడాన్ని ప్రారంభించిన కేసీఆర్ అదే మోసపూరిత ధోరణాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కేటాయించినటువంటి నిధులు ఖర్చు పెట్టకుండా అదే పదాలను అదే పథకాలకు మళ్ళీ కేటాయిస్తున్నట్టు బడ్జెట్లో చూపడం జరిగింది. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల కోసం పెట్టిందా లేక కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం పెట్టిందా అర్థం కానటువంటి పరిస్థితి. ఈ బడ్జెట్లో లెక్కించినటువంటి అన్ని అంశాలు కూడా అబద్ధాలే. రాష్ట్ర పురోగతికి, తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి ఈ బడ్జెట్లో పొందుపరచాలి తప్ప తమ కుటుంబ పాలన వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వం మీద రుద్దేటువంటి ప్రయత్నము చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ జీరో బడ్జెట్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం జోడో యాత్రలో భాగంగా ములుగు జిల్లా ప్రాజెక్టు నగర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వచ్చాక బడ్జెట్ కేటాయింపులకు ఖర్చులకు పొంతన ఉండడం లేదని పేర్కొన్నారు. గత బడ్జెట్లో దళిత బంధుకు రూపాయలు 15,000 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తే పైసా ఖర్చు చేయలేదని చెప్పారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా డొల్లా ఎలక్షన్ స్టంట్ను తలపిస్తుందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోతో పాటుగా పలు సందర్భాల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలన్నింటినీ చివరి ఏడాదైనా నెరవేరుస్తారని ఆశించిన ప్రజలకు కూడా ఈసారి మొండి చేయి ఎదురైందని పేర్కొన్నారు. బడ్జెట్లో కేటాయించిన నిధులకు ఆచరణలో ఖర్చు చేస్తున్న నిధులకు పొత్తునే లేదని సంజయ్ చెప్పారు. చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ 3,000 ఎకరాల్లో మొబిలిటీ వ్యాలీ, జైరాబాద్, సీతారాంపూర్, దివిటిపల్లి, ఎంకతలలో ప్రత్యేక కష్టాలు, 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఆదాని వెనుక శక్తుల గురించి ప్రజలకు తెలియాలి, ఎంపీ రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ అండతోనే ఆదానికి అపార సంపద, రూపాయలు 10 లక్షల కోట్లు ఆవిరి, ఎమ్మెల్సీ కవిత. అప్పటి చదువులు ఇప్పుడు లేవు, గురువులకు గౌరవం ఇవ్వట్లేదు, విద్యా వ్యవస్థపై బ్రహ్మానందం వ్యాఖ్యలు. अस्सलामुअलैकुम नाजरीन, जहां आपका मकान नहीं वो आपका शहर नहीं। नाजरीन आए जुड़िए गोल्ड लैंड डेवलपर ग्रुप से और शहर को अपना बनाएं। जी हाँ नाजरीन, गोल्ड लैंड डेवलपर्स HMDA अप्रूव्ड लेआउट, मुकम्मल गुंजान आबादी में आलिशान विलास के बीचों बीच तमाम बुनियादी सहूलियात से लेस, जहां पर
3-phase electricity with अलहदा जंक्शन, चौड़ी CC रोड्स, अंडरग्राउंड सीवरेज सिस्टम, चिल्ड्रन पार्क, कम्युनिटी हॉल। इसके अलावा बैंक लोन की भी सहूलत यहाँ पर दस्तयाब है। साथ ही साथ यहाँ पर बेहतरीन लिमिटेड ऑफर भी पेश किया जा रहा, जहाँ महज 13,500 रुपये फी गज से बेहतरीन व इंतहाई पुरसुकून माहौल में आपके सपनों का आशियाना बनाने के लिए बेहतरीन जगह फराहम की जा रही है। मजीद जानकारी के लिए सीधे चले आए। हमारा पता है रंगारेड्डी कॉम्प्लेक्स, पिल्लर नंबर 139, ऑपोजिट बजाज इलेक्ट्रॉनिक्स, अत्तापुर, हैदराबाद। या फिर दिए गए इन नंबरात पर रब्ता किया जा सकता है। फ़ोन नंबरात है 9032626296, 7989849772 या फिर 9182656490। नाम की तरह काम भी बाविकार, गोल्डन लैंड डेवलपर्स।